రాజ్యసభ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెళ్లనున్నారు. రాజ్యసభ స్థానంపై హైకమాండ్తో చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ఒక స్థానానికి అభిషేక్ సింఘ్వి పేరు ఖరారైంది. నేడు హైదరాబాద్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్కు అభిషేక్ మను సింఘ్వి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయనకు కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండవ అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. నేను ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు వెళ్లనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, తెలంగాణలో ఖాళీగా ఉన్నటువంటి 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి వాటి బలాబలాల ఆధారంగా కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు దక్కించుకునేంత బలం ఉండడంతో కూడా ఒక స్థానాన్ని యథావిధిగా ఇప్పటికే కొనసాగుతున్నటువంటి అభిషేక్ సింగ్ మన్వీకి రెన్యువల్ అవుతుందని తెలుస్తుంది. 2వ స్థానం కోసం చాలా మంది ఆశావాహులంతా కూడా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా తెలంగాణ నుంచి 16 మంది రాజ్యసభ స్థానాలు ఆశిస్తున్నట్టుగా నిన్ననే పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. చాలా మంది తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పేసి హైకమాండ్ కు ఓ అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఒకవైపు ఎస్సీ ఎస్టీ బీసీ ఈక్వేషన్ చూస్తున్నట్టుగా కూడా ఒకవైపు పార్టీ నాయకత్వం చెప్తుంది. ఒకవైపు బీసీ వర్గాల నుంచి చాలా మంది ఆశిస్తున్నారు. మదియాష్కి గౌడ్, అదే విధంగా ఇటు వి హనుమంతరావు చాలా మంది కూడా తమ పేర్లను పరిశీలించాలని పార్టీ అధినాయకత్వం సూచించారు. మైనార్టీల నుంచి షబ్బీర్ అలీ తన పేరును పరిశీలించాలని చూస్తున్నారు. మరోవైపు వేం నరేందర్ రెడ్డి, జీవన్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి వీళ్ళందరి పేర్లు కూడా పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరికి అవకాశం ఇస్తుంది అనేది కూడా ఇప్పుడు సస్పెన్షన్ గా మారింది. ఇప్పుడు దివంగత కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన పుంజాల శివశంకర్ తనయుడు వినయ్ పేరు ఇప్పుడు పార్టీ పరిశీలిస్తున్నట్టుగా కూడా కొంత కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆయన పుంజాల శివశంకర్ కుమారుడు పుంజాల వినయ్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆయన ఒకవైపు తనకు రాజ్యసభ స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనకు సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి దాన్ని తన ఉన్నటువంటి సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం కోసం సీఎం రేవంత్ రెడ్డి పట్టుబడుతున్నట్టుగా కూడా మరొక ప్రచారం ఉంది. అయితే అధిష్టానం అన్ని ఈక్వేషన్స్ ఆలోచించి ఎవరికి ఇస్తుందో ఇప్పుడు చూడాల్సి ఉన్నది. ఇప్పటికే హైదరాబాద్ కు అభిషేక్ సింగ్ మన్వి ఫ్యామిలీతో సహా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన నామినేషన్ తెలుస్తుంది. రేపు హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుని వివాహం ఉన్న కారణంగా ఆ కార్యక్రమాన్ని కూడా హైదరాబాద్ నుంచి వచ్చారని చెప్పి తెలుస్తుంది. ఈ రోజు రేపు నామినేషన్ కి చివరి రోజు ఉండడంతో కూడా ఈ రోజు ఎవరు అభ్యర్థులు అనేది కూడా ఇంకా ప్రకటించాల్సి ఉంది అఫీషియల్ గా. ఈ రోజు పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. సీఎం కు వ్యక్తిగత కార్యక్రమాలు ఉన్నట్టుగా కూడా మరోవైపు ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే ఈ రోజు ఫైనల్ లిస్ట్ అయితే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారి పేర్లను ఏఐసిసి రోజు ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ స్వామి.